ప్రతి ఒక్క ఇంటికి ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం కింద ప్రతి ఇంటికి ఒక లబ్ధిదారులు ఉంటూ సంక్షేమ పథకాలు అందుతూ ఈరోజు సంతోషంగా ఉన్నారు. దానికి కారణం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాలు మీకు అందడానికి ఒక గ్రామ సచివాలయం తీసుకొచ్చి ప్రతి ఊర్లోన ఒక సచివాలయం నిర్మించి అక్కడ ప్రతి సర్వీసు వాళ్ళు మీకు అందించే దిశగా తీసుకొచ్చి ఈరోజు మీరందరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు, లబ్ధి పొందుతున్నారు. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంకి మన ప్రభుత్వంకి ఏంటంటే తేడా ఉంది అనేది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ చిన్న పేపర్ కావాలన్నా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, అసలు డెత్ బర్త్ సర్టిఫికేట్ లాస్ట్కి వాటికి కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగితే కానీ దొరికేది కాదు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి మీ ఇంటికే వచ్చి వెరిఫై చేసి మరీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వీటి సర్వీసెస్ వల్ల ఏవైనా సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్న గొప్ప ఆలోచనతో ఒక స్పెషల్ డ్రైవ్ లాగా పెట్టి ఇన్కమ్ సర్టిఫికేట్స్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావచ్చు, వీటిని కూడా మీకు అందరికీ గతంలో అందివ్వడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందిస్తూ ప్రజలు సంతోషంగా ఉండాలి, వాళ్ళ జీవన విధానంలో మార్పు రావాలి అని గొప్ప ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన్నారు. అంతేకాకుండా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేసి ఏ తల్లిదండ్రులకి బిడ్డలు చదువు బరువు కాకూడదని ఒక్క రూపాయి కూడా తల్లిదండ్రులు ఖర్చు కాకుండా ఈరోజు స్కూల్స్ లో ప్రతి ఒక్కటి అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి రైతులకి ప్రతి ఒక్కటి గ్రామంలోనే విత్తనాలు కావచ్చు, సకాలంలో సీజన్ ఏ సీజన్లో ఏమైతే అవసరం ఉంటాయో వాటికి సంబంధించి ఆర్బీకే సెంటర్స్ లో మీకు అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎరువులు కావచ్చు, సాయిల్ టెస్ట్ కావచ్చు, వాటికి సంబంధించిన ఎరువులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వైద్యం కోసమని ప్రతి ఒక్కటి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం పాలన అందిస్తున్నాడు. అంతేకాకుండా ఈరోజు అవాతాతలకి చెప్పిన విధంగా 3,000 వరకు పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. వాటిని కూడా ఈరోజు అమలు చేసి చూపించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిని. ఇచ్చిన పథకం 100% ఏదైతే మాట ఇస్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించే గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం అందరం గెలిపించుకొని ఎంతైనా బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారులు, ప్రతి ఒక్క నాయకులు మన స్కంధాల మీద వేసుకొని మన జగనన్న ప్రభుత్వాన్ని మరొకసారి ముందుకు తీసుకుపోయి ఈ సంక్షేమ పథకాలన్నీ అందాలన్నా, మంచి పరిపాలన మనకు ముందుకు కావాలన్నా. ఎందుకంటే ఈ రోజు మనం గమనిస్తే దేశంలో మన రాష్ట్రం వైపే చూస్తున్నారు ప్రతి ఒక్క రాష్ట్రం. ఎందుకంటే ఇక్కడ ఇంత విధంగా ఇంత ఫాస్ట్ గా డెవలప్మెంట్ అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి ఎలా ఇస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది పక్క రాష్ట్రాలు వచ్చి ఈరోజు మన రాష్ట్రం వైపు చూసి కనుక్కొని మరి వాళ్ళని ఫాలో అయ్యే దిశగా ఈరోజు మన జగనాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించి వచ్చే ఎలక్షన్స్ లో మన జగనన్న ప్రభుత్వం మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ, అదేవిధంగా మన మిత్రులను కావచ్చు, మన పెద్దరి రామచంద్రారెడ్డి కావచ్చు, మన మదనపల్లి కాన్స్టిట్యూయెన్సీ ని డెవలప్మెంట్ తీసుకోవడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా కలలుగా మనకు మెడికల్ కాలేజ్ కావచ్చు, పీటీ కాలేజ్ గవర్నమెంట్ పరం చేయడం కావచ్చు, రోడ్స్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో మన డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇవన్నీ అభివృద్ధి పథంలో మరింతగా ముందుకు పోవాలన్నా, మనకి మంచి సంక్షేమ పథకాలు కంటిన్యూ అవ్వాలన్నా మన జగనన్న ప్రభుత్వం రావాలి, ప్రతి ఒక్కరూ కృషి చేయాలని. అదేవిధంగా మన మదనపల్లి కాన్స్టిట్యూయెన్సీగా వచ్చిన నిసారాన్ని, ఎంపీ మిథునని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ సర్పంచ్ చెప్పారు కార్యకర్తలు ఎవరికి న్యాయం జరగలేదు అంటే. ఇక్కడ ఒక సమస్య ఏమంటే, గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టి ఏమైనా ఇండ్లు వచ్చినా పెన్షన్లు వచ్చినా ఆ జన్మభూమి కమిటీలో అప్రూవల్ అయితేనే కొత్తగా ఇచ్చేవాళ్ళు. మీకు అనుభవం ఉండింటారు అంటే మీకు ఎవరికి ఇచ్చినా కాబట్టి మీకు అనుభవం ఉండదు కూడా. ఎందుకంటే జన్మభూమి కమిటీలో పోయి ఇచ్చేది వాళ్ళ బంధువులకు వాళ్ళ ఫ్రెండ్స్ గా ఇచ్చుకునేవాళ్ళు. అవునా? మీకు ఎవరికైనా వచ్చినాయి కొత్త కాపుడు వచ్చినాయమ్మా? ఎవరికి వచ్చే అవకాశాలు కూడా ఎదురు మీకు తెలియదు. ఈ రోజు ఈ వాలంటీర్లు అందరూ వచ్చి మీ ఇంటికి వచ్చి అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితేనే మీ ఇల్లు అయితే మీ స్థలాలు ఇచ్చినారా? ఊహ తెలిసినప్పుడు మా నాయన బండిలో పిలుచుకొని నాకు వచ్చి ఈ భూముల పక్కంతా తిప్పుకొని పోయాడు. అంటే మామూలుగా క్యాజువల్ గా వచ్చిన రోజుల్లో వచ్చినప్పుడు నన్ను కూడా అక్కడికి పిలుచుకొని వచ్చి
ఈ చిన్నగా ఉన్నాయి, సంవత్సరం కూడా లేదు నా వయసు. అప్పుడు కూడా వచ్చి ఇదంతా తిప్పంపినాడు. అంటే నేను పుట్టకపోయినా పుట్టినప్పటి నుండి ఈ వలసపల్లి అంటే నాకు మనం నా ఇంటితో సమానం ఈ వలసపల్లి గ్రామం. ఈరోజు నాకు చాలా బాధ. ఈరోజు మన సర్పంచ్ గారు చెప్పారు ఏపీ డెవలప్మెంట్ కాలేదని. ఇప్పుడు ఏమంటే నేను ఈ గ్రామానికి ఒక రకంగా దత్తగా తీసుకున్నట్టే అనుకోండి. నేను 100% ఆ దేవుడి దయ ఇప్పుడే వచ్చేటప్పుడు గంగమ్మ తల్లి మొక్కుని వచ్చినాను. మీ అందరి ఆశీస్సులు ఉండి ఆ తల్లి దయ ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాను. అయిన తర్వాత టాప్ ప్రయారిటీగా వలసపల్లి విలేజ్ నేను తీసుకుంటాను. నాగరాజన్నను ముందు పెట్టుకుంటాను. ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలా, ఏమేమి కావాలా, మౌలిక సదుపాయాలు ఏమేమి కావాలా, మన విలేజ్ కు రోడ్స్ ఎక్కడ లేవు, సచివాలయం ప్రాబ్లం ఉంది, సచివాలయము ఆర్బీకే విలేజ్ సెంటర్స్ ఏమి ఉన్నాయి అవి కూడా ప్రాబ్లం ఉన్నాయి. అవన్నీ సార్ట్అవుట్ చేసి అన్ని ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వలసపల్లిని ఒక నంబర్ 1 గ్రామ పంచాయతీగా ఈరోజు ఎంత వెనుకబడిందో ఆయన మాటల్లో దానికంటే నంబర్ 1 లో పెడతానని మీ అందరి ముందు వాగ్దానం చేస్తాను. ఎందుకంటే ఈ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో ఇది పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం చాలా వరకు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. ప్రతి ఒక్కరూ అది లబ్ధి పొందుతున్నారు. మన ఇంటి కాడ, మన దానమందిరం కాడ పోయి తలుపు తట్టి వాలంటీర్లు అన్ని సదుపాయాలు మనకు కల్పిస్తా ఉన్నారు. మనం అడగకపోయినా మనకంటే ఎక్కువ ఆయనకు తెలిసినట్టు అన్ని విషయాల్లోనూ మనకు చేదోడు బాగుగా ఉండి కరోనా లాంటి మహమ్మారి వచ్చి పీడిస్తా ఉంటే కూడా సొంత రిలేటివ్సే, సొంత బంధువులే చేతులు ఎత్తేసి మేము మాకు సంబంధం లేదు, మీ పార్టీకి మీరే మా పార్టీకి మీరే అంటే ఆ టైంలో నేను ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి అన్ని ఇండ్లకు వచ్చి తలుపు తట్టి వాలంటీర్లు పంపించి వాళ్ళ ప్రాణాలు కూడా పడ్డం పట్టి వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చి అన్ని సదుపాయాలు కల్పించినారు. మీకు ఇది అసలు మన ప్రధాని మోడీ గారు కానీ ప్రధాని నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళు కూడా ఈయన చేసిన పనితనాన్ని మెచ్చుకోవడం జరిగింది. చాలా పేపర్లో మెచ్చుకున్నారు. గ్యారంటీగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. సీఎం అయిన వెంటనే మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన డ్యూటీలో ఆయన ఉంటారు. ఇప్పుడు మన డ్యూటీ, మన రుణం తీసుకునే డ్యూటీ కాబట్టి మనం అందరూ కలిసికట్టుగా ఉండి ఇది ఏదైనా గ్రూప్ నుండి ఏదైనా తగాదాలు కూడా విడనాడి ఫస్ట్ మంచి చెట్టును మనం పెట్టుకుంటే, జగన్మోహన్ రెడ్డి చెట్టును మనం పెట్టుకుంటే ఆయన నీటిలో హ్యాపీగా సస్యశ్యామలంగా ఉండదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించి మిత్రులను నన్ను ఎంపీగాను నన్ను ఎమ్మెల్యేగాను ఆశీర్వదిస్తారని. ముఖ్యంగా మెరుగైన కార్యకర్తలను అందరినీ తీర్చిదిద్ది వైఎస్ఆర్ పార్టీకి అండదండగా ఉంది. వైఎస్ఆర్ విగ్రహం మన నియోజకవర్గంలో 2 ప్లేసుల్లో ఉంది. అది తట్టువారిపల్లిలో, ఒకటి మన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్ పార్టీకి ఈ ఆయువు పట్టు ఈ వలసపల్లి గ్రామం. అందుకోసం మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబాన్ని నా కుటుంబంగా చూసుకుంటూ ప్రతి కుటుంబానికి ఎంతో కొంత మేలు చేయాలని ఎంతో పరితపించాడు. ముఖ్యంగా కరోనా కష్టకాలం ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చెప్పినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో అన్ని హామీలు, ముఖ్యంగా నవరత్నాలు ఏమైతే ప్రయారిటీగా తీసుకుని అన్ని పథకాలను పరిపూర్ణంగా నిర్వర్తించడానికి తన శ్రాయశక్తులను కృషి చేశాడు. దాని వల్ల కొంతవరకు ఆర్థిక ఇబ్బందులు, ముందు తెలుగుదేశం చేసినటువంటి అప్పులు ఇవన్నీ ఆయన మీద పడడం వల్ల కొంత అభివృద్ధి అనుకున్న మేర జరగకపోయినా ఇక ఖచ్చితంగా దానికి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మందే కాబట్టి ఆ ప్రభుత్వంలో మీ అందరి అండదండలతో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. మళ్ళీ అభివృద్ధి ఖచ్చితంగా తెచ్చుకుందాం. ముఖ్యంగా మనకు ఇప్పుడు చూస్తున్నాం హంద్రీవా కెనాల్ కానీ, హైవేస్ కానీ అన్ని వస్తున్నాయి. ఇంటర్నల్ రోడ్స్ కూడా చాలా వరకు డెవలప్ అయ్యాయి ఈ 5 ఏళ్లలో. ఇవన్నీ కూడా మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి. తెలుగుదేశంతో కానీ అంతకుముందు ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వంలోనే బాగా అభివృద్ధి జరిగింది. దాన్ని మనం ఇంకా చూస్తే కానీ మెడికల్ కాలేజ్ కానీ, బీటీ కాలేజ్, యూనివర్సిటీ అప్గ్రేడేషన్ చేసే కార్యక్రమాల్లో కూడా కొంత ముందడుగు జరుగుతూ ఉంది. అలాంటి ఎన్నో కార్యక్రమాలలో ఈ ప్రభుత్వం మనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా ముందు రాబోయే రోజుల్లో మీ అందరి అండదండలతో, ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం, చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చాడు. 2014 మేము ఎమ్మెల్యేలు కూడా 660 పథకాలు ఇచ్చాడు, 660 హామీలు ఇచ్చాడు. 6 హామీలు కూడా నెరవేర్చాలి ఆయన. ఇప్పుడు కూడా అంతే, మాటలు చెప్తాడు, మళ్ళీ మాటలు నమ్మద్దండి, మోసపోవద్దండి. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ఏదైతే మాట ఇచ్చాడో, ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేరుస్తాడు.